ఓం శాంతి 18/1/69. పితాశ్రీ బ్రహ్మబాబా అవ్యక్తమైన తర్వాత అవ్యక్త వతనం నుండి ప్రాప్తించిన దివ్యమైన సందేశాలు 14 గుల్జార్ దాది ద్వారా. 5వ సందేశం. ఈరోజు వతనంలోకి నేను వెళ్ళేసరికి వెళ్తూనే మేఘాలను దాటి వెళ్తున్నట్లుగా అనుభవమైంది. మేఘాల యొక్క ప్రకాశం ఎలా ఉంది అంటే సూర్యాస్తమయ సమయంలో ఎరుపుగా ఎలా ఉంటుందో అలా ఉంది. నేను వతనంలోకి చేరుకున్నాను. అక్కడ కూడా ప్రకాశమైన మేఘాలు, ఆ మేఘాల మధ్యలో బాప్దాదా యొక్క ముఖం, ఇరువురి ముఖం సూర్య చంద్రులుగా మెరుస్తూ ఉంది. సీన్ చాలా సుందరంగా ఉంది. కానీ ఈరోజు వాతావరణం పూర్తిగా శాంతిగా ఉంది. బాప్ దాదా యొక్క మాటలలో కూడా శాంతి శక్తి కనిపిస్తూ ఉన్నాయి. అప్పుడు బాబా నవ్వుతూ అన్నారు, మీరు సాకార శరీరంలో సాకార సృష్టిలో ఉంటూ కూడా ఈ విధంగా లైట్ మైట్గా అయి ఉండాలి. ఎవరైనా చూసేసరికి ఫరిస్తాలు తిరుగుతున్నట్లుగా అనుభవం కావాలి. కానీ ఆ స్థితి ఏకాంతంలో కూర్చొని అంతర్ముఖి అయ్యి మీ చెకింగ్ మీరు చేసుకున్నప్పుడు వస్తుంది. ఈ స్థితి ద్వారానే పిల్లలైన మీ ద్వారా ఆత్మలందరికీ సాక్షాత్కారం అవుతుంది అన్నారు బాబా. ఈరోజు వతనంలో ఒకవైపు పూర్తి శాంతి మరియు ప్రేమ స్వరూపం కూడా చాలా ఉంది. ఇంకొక దృశ్యం బాబా చూపించారు. బాబా యొక్క బాహువులలో పిల్లలందరూ ఉన్నారు. దీని అర్థం బాబా చెప్పారు, మీరు కూడా శక్తులను, ఇతర ఆత్మలను ఇంత సమీపంగా తీసుకోవాలి అని. మీ దృష్టిలో బాబా సమానంగా ప్రేమ శక్తి రెండు సమానంగా ఉంటే ఇంత సమీపంగా అందరినీ తీసుకురాగలరు. దీని తర్వాత బాబా ఇంకొక దృశ్యాన్ని చూపించారు. ఏమి ఉంది అక్కడ అంటే చాలా కార్డ్స్ పడి ఉన్నాయి. బాబా అన్నారు, ఈ కార్డ్స్ ద్వారా ఒక సీనరీ తయారవుతుంది. ఆ కార్డ్స్ అన్నింటినీ కలిపి అతికించు అన్నారు. ప్రతి కార్డు పైన సీనరీ యొక్క డిజైన్ ఉంది. కొన్నింటిలో చిత్రము, కొన్నింటిలో శరీరము, ఇలాగా. నేను వాటిని అతికించడం ప్రారంభించా, కానీ ఒక్కొక్కసారి అటు ఒకసారి ఇటు అయిపోతున్నాయి. అవి చూసి బాప్ దాదా చాలా నవ్వుతూ ఉన్నారు. దానిలో చాలా సుందరమైన సత్యుగం యొక్క సీనరీ ఉంది. ఒకటి కృష్ణుడు ఉయ్యాలలో ఊగుతూ ఉన్నట్లు, దాసి ఊపుతూ ఉన్నట్లు, ఇంకొకటి సఖా సకుల యొక్క ఆట, ఇంకొకటి ఇంకొక రకంగా. మొత్తం దినచర్య సత్యుగంలో ఎలా ఉంటుందో అవన్నీ ప్రత్యక్షమయ్యాయి. బాబా వీడ్కోలు ఇస్తూ చెప్పారు, బిడ్డ అందరికీ సందేశం ఇవ్వు, శాంతి భవ, ప్రేమ స్వరూప భవ. శాంతి స్వరూపులు కండి, ప్రేమ స్వరూపులుగా కండి అని. బాబా నుండి సెలవు తీసుకొని అవ్యక్త వతనం నుండి వ్యక్త లోకంలోకి వచ్చా. ఓం శాంతి.